నేను మీ సాయిబాబా. ఈరోజు నేను సరికొత్త విషయంతో వచ్చిన. ఆ విషయం ఏంటంటే చాలా మంది పెళ్లిళ్ళు చేద్దామని చూస్తారు. అయితే వాళ్ళకు లైసెన్స్ తీసుకొని చేయాలన్నా లేకపోతే ఏదన్నా అసోసియేషన్ లో జాయిన్ కావాలన్నా అని ఆంధ్ర తెలంగాణ రాయలసీమ సంబంధించిన చాలా మంది చాలా రకాలుగా పెళ్లిళ్ళు చేద్దామనే ఆలోచన నుండి కూడా అట్లనే ఉండిపోతున్నారు. మీరేం బాధపడద్దు. నేను ఈరోజు మీకోసం అట్లాంటి పూర్తి సమాచారం గురించి ఈ వ్యవస్థ ఎలా ఉంటది, ఎలా నడుస్తుంది, మరి దాని గురించి ఏ విధంగా ఉంటాయి సర్వీసులు అనే విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి నేను జనతా మ్యారేజ్ బ్యూరో వైస్ ప్రెసిడెంట్ అయిన నవ్య గారి దగ్గరికి వచ్చిన. మరి నవ్య గారు చెప్తా ఉంటారు మరి అలా అసోసియేషన్ ఎట్లా నడుస్తుంది, మరి అసోసియేషన్ లో జాయిన్ కావాలంటే రూల్స్ ఏముంటాయి, ఫీజులు ఏముంటాయి, వాళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తారు అనే దాని గురించి పూర్తిగా ఆమె మాటల్లోనే విందాం. ఎందుకంటే ఆమెనే పూర్తిగా చెప్పగలరు. ఆమెనే జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. మరి మరి ఆమెతో మాట్లాడదామా? బరాబర్ మాట్లాడదామా? ఇప్పుడే మాట్లాడదామా? మేడం, మరి మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న మా మధ్యవర్తులకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని మీ దగ్గరకు వచ్చిన. మరి అసోసియేషన్ అంటే ఏంటిది, అసోసియేషన్ లో ఎట్లాంటి విధ విధానాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం వచ్చిన. చాలా మంది ఊర్లలో ఉంటారు కదా మేడం, మరి వాళ్ళు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. మరి వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలన్నా మీ అసోసియేషన్ లో మీ దాంట్లో జాయిన్ అయితే సరిపోతుందా మరి అనే దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు వచ్చి ప్రత్యేకంగా అసోసియేషన్ గురించి పబ్లిక్ కి ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఒక మంచి ప్రశ్న అడిగారు. దాని గురించి ఏంటంటే సార్, చాలా మంది అంటే మ్యారేజ్ బ్యూరోస్ అనేది ఇంట్లో ఉండి చేసుకుంటారు. కొంతమంది ఆఫీస్ పెట్టి చేసుకుంటారు. ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఐడియా ఉంటది. కానీ దాన్ని పర్ఫెక్ట్ వేలో ఎలా చేయాలి అనే దాని గురించి అంత అవగాహన కొంతమందికి ఉండకపోవచ్చు. సో అంతమందికి తెలియాలి, అందరికీ ఉపయోగపడాలి అంటే ఇప్పుడు మీరన్న విధంగా విలేజ్ లో ఉండే వాళ్ళకి కావచ్చు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కావచ్చు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో అయినా పోటీ పడే విధంగా అందరూ నేర్చుకునే విధంగానే మేము ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసినాము. ఇది ఒక్కరితో ఆగిపోకుండా అందరితో అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనేది మా ఉద్దేశం అన్నమాట. సో దీంట్లో మేము ముఖ్యంగా స్టార్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, చాలా బ్యూరోస్ నుంచి చాలా మేము విన్నాం అన్నట్టు. అంటే కొంతమంది బ్యూరో పర్సన్స్ వచ్చి మాకు చెప్తూ ఉంటారు, మేము ఇలా ఈ అసోసియేషన్ లో ఉన్నామండి, మాకేం న్యాయం జరగలేదు, చాలా మంది మాకు డబ్బులు ఇచ్చేది ఉండే మాకు ఇవ్వలేదు, మేము ఇలా మోసపోయాం అలా మోసపోయాం, మేము ఉన్నాం కదా అంటే ఎంతో కొంత నమ్మకంతో ఒక అసోసియేషన్ కూడా మీరు జాయిన్ చేసుకుంటారా? ఎవరినైనా జాయిన్ చేసుకుంటామండి. మీ అసోసియేషన్ లో ఫీజులు ఎట్లుంటాయి మేడం? సో మా అసోసియేషన్ అనేది ఫస్ట్ మేము స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3000 అనేది పెడుతూ ఉంటాము. ఆ 3000 కి మేము వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ పాటు ఇస్తాం అన్నట్టు. సో దాంట్లో 1 ఇయర్ పాటు ఇస్తాము, ఐడి కార్డ్స్ ఇస్తాము, బ్రౌచర్స్ ఇస్తాము. కొన్ని వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా ఉండడానికి గ్రూప్స్ అనేటివి కూడా మేము వాళ్ళకు అందిస్తాము. ఆ గ్రూప్స్ లో ఉండి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, విన్నారు కదా. అయితే విషయం ఏంటంటే వీళ్ళు ఐడి కార్డ్ ఇస్తారంట, వాట్సాప్ గ్రూపులు ఇస్తారంట, తర్వాత బ్రౌచర్స్ కూడా ఇస్తారంట, ఇంకా సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా మేడం? సర్టిఫికేట్ కూడా ఇస్తారంట. ఇన్ని 3000కి మీరు ప్రొవైడ్ చేస్తారు. మరి మీరు ఏం చేయాలంటే 3000 రూపాయలు మామూలుగా మీరు ఏమంటారు అంటే పెట్టుబడి పెట్టి అంటారు కదా, మీ స్లోగన్ చెప్తా ఉంటారు కదా, 3000 పెట్టుబడి పెట్టి 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించేది మా అసోసియేషన్ లో మాత్రమే. ఖచ్చితంగా. ఎవరైతే మరి దీనికి ఎవరు అర్హులు అంటే మామూలుగా ఎవరెవరు జాయిన్ కావచ్చు? సార్ దీనికంటూ విద్యార్హత అనేది ఏది లేదు. అంటే మనకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అంటే జాబ్ చేస్తూ కొంచెం టైం ఉంటుంది కదా వాళ్ళకి, అలాంటి వాళ్ళు కావచ్చు, రిటైర్ అయిన పెద్దవాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కావచ్చు, లేదు కొంతమంది చిన్న పిల్లలు ఉండి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు. అలాంటి ఏదైనా చేసుకోవచ్చు. పార్ట్ టైం ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. 2 విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఏరియా అయినా ఓకేనా? ఎనీ ఏరియా సార్. ఇప్పుడు మన ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కడప, కర్నూలు ఎక్కడి వాళ్ళైనా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అక్కడ ఏం లేదు. అంటే మీరు ఏమన్నా జిల్లా అధ్యక్షులను ఏమన్నా నిర్ణయిస్తారా? మేము ఏరియా వైస్ గా కూడా అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకుంటూనే ఉంటాం. మీరు మా రీల్స్ కూడా చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులను తీసుకున్నారు అనుకోండి, అదే జిల్లా నుంచి వేరే వాళ్ళు జాయిన్ కావాలనుకుంటే వాళ్ళని ఎట్లా తీసుకుంటారు?
ఇప్పుడు ఒకవేళ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పోస్టులు అయిపోయాయి అనుకోండి. అంటే మేమున్న దీనికి చాలా మందికి అయిపోయాయి. అయిపోయిన వాళ్ళు గూడా వచ్చి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. సో, ఆ పోస్టుల కోసం వచ్చి గూడా అయి అయిపోయాయి కదండీ! మరి ఎలా అనంటే వాళ్ళని మేము మెంబర్స్‌గా యాడ్ జేసుకుంటాం. మెంబర్స్ గా తీసుకుంటారట. హ్మ్. మెంబర్స్ గా అంటే వాళ్ళకు కూడా 3000 రూపాయలు ఫీజేనా? అంతే అండి. ఫీజు మాత్రం 3000 3000 సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటది. అవును. కంప్లీట్ గా మీరు ఐడి కార్డ్ ఇస్తారు, బ్రౌచర్స్ ఇస్తారు, సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇస్తారు. అన్ని విధాలుగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా తీరుస్తారు. పరిష్కారం చేస్తారు. అవును. అంటే సమస్య పరిష్కారం చేసినప్పుడు ఏమైనా పైసలు తీసుకుంటారా? తీసుకుంటామండి. దానికంటూ సెపరేట్ ఫీజ్ ఉంటుంది. ఎందుకంటే అసోసియేషన్ అనేది మా ఒక్కరితోటే కాదు గదా! మేము గూడా ఒక టీమ్‌లా ఉంటాం. అయితే మరి మీరు మీ ప్రెసిడెంట్ ఎవరమ్మా? మా ప్రెసిడెంట్ గారొచ్చి జ్యోతి మేడం గారండి. మేడం జ్యోతి మేడం జనతా మ్యారేజ్ బ్యూరో అధ్యక్షురాలు తను. నేనొచ్చేసి ఉపాధ్యక్షురాలు. వైస్ ప్రెసిడెంట్ మీరు, అధ్యక్షురాలు ఆమె. అవును. మేడం గారు. ఓకే. మీరు ఈ సంస్థ ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? మేము ఈ అసోసియేషన్ అనేది ఓపెన్ చేసి 1 ఇయర్ అవుతుంది సార్. 1 ఇయర్ అయింది. హ్మ్. 1 ఇయర్ నుంచి మీరు చేస్తూనే ఉన్నారు. అవును. చాలా మంది మీ దగ్గరికి వస్తున్నారు. అవును. అంటే ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది మరి ఈ సంస్థకు? సార్ దీంట్లో ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా బ్రైట్‌గా ఉండబోతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు మ్యారేజ్ బ్యూరోని తక్కువ చేసే వాళ్ళు కూడా మా అసోసియేషన్‌లో జాయిన్ అయ్యి అంటే దీనివల్ల మనం లాభపడ్డాం కానీ నష్టపోయాము అనే ఫీలింగ్ వాళ్ళకు ఎక్కడా కలగదు. ఓకే. మొత్తం మీద అయితే ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు, హౌస్ వైఫ్స్ అవును. కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే పెళ్లిళ్ళు చేద్దాము, పుణ్యంతో పాటు డబ్బులు సంపాదిద్దాం అనే ఆలోచనలు ఎవరున్నా కావచ్చు, హ్మ్. మీరైతే జాయిన్ చేసుకుంటారు. వాళ్ళకు ఏదన్నా ఐడియా లేకున్నా కూడా మీరు సపోర్ట్ చేయడము మేము ఇవన్నీ విధాలుగా మీరు చేస్తా అవును. ఉంటారు. ఇప్పుడు మా దగ్గర ఒక పర్సన్ వచ్చేసి జాయిన్ అయ్యారనుకోండి. వాళ్ళకి ఏది ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉండొచ్చు. అంటే ఇంతకుముందు బ్యూరో చేసిన విధానం గావచ్చు, ఎలా వర్క్ చేయాలి అనేది కావచ్చు. వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ లేకున్నా గూడా మేము 3000 అనేది మనీ అనేది తీసుకొని వాళ్ళకి ఒక 1 వీక్ వరకు మేము అనేది క్లాసెస్ అనేది చెప్తామన్నమాట. ఓకే. వారం పాటు మీరు క్లాస్ చెప్తారు అవును. వాళ్ళకు. అంటే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఎలా ఎలా నడుస్తది? ఉంటుంది? అండ్ అంటే మ్యారేజ్ బ్యూరో ఒక్కొక్కరు ఎలా ప్రవర్తిస్తారు? అవతల పర్సన్ ఎలా ఉంటారు? వాళ్ళ మెంటాలిటీ ఎలుంటుంది? వాళ్ళకు మనం ఎలా ఆన్సర్ చేయాలి? ఎలా మ్యాచెస్ చూపించాలి? వెళ్ళిన దగ్గర ఎలా మాట్లాడాలి? వావ్! అనేది. సూపర్. అంటే ఎట్లా ఉంటది విధి విధానాలు, క్రమశిక్షణ అవును. అనేది కూడా నేర్పిస్తారు మీ దగ్గర. నేర్పిస్తాం మేము. అంటే ఏమన్నా మీ సంస్థకు సంబంధించిన అంటే పాయింట్స్ ఏమన్నా ఉంటాయా? ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని జెప్పేసి? సో, మా దగ్గర గూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి సార్. అవి గూడా మేము వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటాము. చెప్తాము. సో, అంటే పాయింట్లు ఏవైతే రాసుకున్నారో వాటి మీద పూర్తిగా మీరు నడుస్తారా? ఖచ్చితంగా సార్. మేము నడుస్తాం కాబట్టి మేము ఎదుటి వాళ్ళకి చెప్తాం గదా! ఖచ్చితంగా. ఖచ్చితంగా. డామ్ ష్యూర్. డామ్ ష్యూర్. ఫైనల్‌గా మరి మీ జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా నవ్య గారు మీరేం చెప్పబోతున్నారు ప్రజలకు సందేశం? జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదండి. ఇది ఇంట్లో ఉండి మేము వర్క్ చేయలేము అని బాధపడే వారికి, లేదు హౌస్ వైఫ్‌గానే ఉండిపోవాలని అనుకునే వారికి, ఓల్డ్ పీపుల్స్‌కి అండ్ రిటైర్ అయ్యి అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండి రిటైర్ అయిపోయిన వాళ్ళకి కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావచ్చు. మేము ఏది అయినా చేయగలుగుతాం అనే సత్తా ఉండి, అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి మా అసోసియేషన్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి. అండ్ ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలనేదే మేము కూడా ఆశిస్తున్నాము. పుణ్యంతో పాటు డబ్బులు సంపాదించేది అని మేము పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నాము అనంటే, పెళ్ళిళ్ళు చేసేదనేది ఒక గొప్ప కార్యమండి. అది ఎనకట పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అదే మేము బాధ్యతగా తీసుకొని మేము అదే పుణ్యం చేస్తున్నాము. ఎందుకంటే పుణ్యం విలువ అందరికీ రావాలి. మా ఒక్కరితో కాదు ప్రతి ఒక్కరికి అందాలనేదే మా యొక్క భావన. అందుకోసం అనేది మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. దీనివల్ల లాభాలే తప్ప నష్టాలు ఎక్కడా ఉండవు అనేది మేము గట్టి హామీ ఇవ్వగలం. అయితే విన్నారు గదా! జనతా మ్యారేజ్ బ్యూరో ఉపాధ్యక్షురాలైన నవ్య మాటలు. అయితే నవ్య గారు ఏం చెప్తున్నారంటే పుణ్యంతో పాటు డబ్బులు సంపాదించండి. మీరు మా అసోసియేషన్‌లో భాగమై మీరు గూడా డబ్బులు సంపాదించండి, పెళ్ళిళ్ళు జేయండి. మంచి విలువలతో కూడిన సంస్థను తీసుకొచ్చినా గాబట్టి, ఎవరైనా మధ్యవర్తులు గావచ్చు, అన్ని జిల్లాలో ఉన్నోళ్ళు గావచ్చు, ఎవరన్నా వాళ్ళకు ఐడియా లేకపోతే, మరి ఈ అసోసియేషన్ వచ్చేసి జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ జగద్గిరి గుట్ట హైదరాబాద్‌లో ఉంటది. వీళ్ళు 1 వీక్ క్లాసులు గూడా చెప్తారంట. మరి మనము ఇక్కడికొచ్చి జాయిన్ అయ్యి, మరి మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గురించి నేర్చుకొని, ప్రజలకు సేవ అందించాలని జెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి మనోళ్ళు ఎవరైనా అసోసియేషన్‌లో జాయిన్ గావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్‌కి కాల్ చేయండి. నవ్య మేడం గారి నంబర్ ఇస్తాము. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి మనోళ్ళు ఎవరైనా నిరుద్యోగులు, హౌస్ వైఫ్స్, మామూలుగా ఇబ్బంది పడ్డోళ్ళు, ఏదన్నా పని చేసుకొని బతుకుదామనేటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో లింక్‌ను కూడా షేర్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి.